గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవి గురించి అన్సీ వీడియో గురించి కూడా చెప్తాను. అన్సీ వీడియో గురించి కూడా చెప్తాను మీకు. అన్సీన్ వీడియోలో ఈ కళ్యాణి, తనుజ ఓవర్ యాక్షన్ ఇవన్నీ చెప్తాను. నాకైతే అస్సలు ఓవర్ యాక్షన్ అనిపించింది, చిరాకు పుట్టింది అనుకోండి. తర్వాత తనుజని జర్నీ చూడడానికి బయటకు వస్తుంది. తనుజ అన్ని ఫోటోలు చూస్తూనే ఉంటుంది. తనుజ కళ్యాణ్ మీద ప్రేమ లేదు, గోజు లేదు, గొంగ లేదు అని అంటుంది. మళ్ళీ ఇదేంది చెప్తా. తర్వాత ఓకే, తన మీద తన ఏమంటుంది, వెండి తెర పైన వాడు నాడు నాటకం, ఇంకా జర్నీ చూపినప్పుడు ఏడుస్తుంటుంది ఎక్కువ. కళ్యాణ్ ఆమె వీళ్ళ సగం కళ్యాణ్ ఉన్నాడు, అది తెలిసిందే మనకు. కళ్యాణ్ ఉంటాడని తెలిసిందే. ఓకే, ఫస్ట్ నుంచి ఈమెను ఎవ్వరు పట్టించుకోరు. ఈమె ఒక యాక్టర్, ఈమెతో జోలి కోసం అందరు ఎలిమినేట్ అవుతారని ఈవిడ ప్రోమో, ఈమె రిలేషన్ గురించి ఎవరు మాట్లాడలే, అది తప్పు, కరెక్టే. అసలు కళ్యాణ్ ఆమె రిలేషన్ గురించి అన్నా కూడా ఈమెను మాత్రం ఎవరిని అనలేరు, అది మనకు తెలిసిందే. అయితే అంత డీప్గా పెంచలేరు అని నా ఒపీనియన్. ఎందుకంటే ఓకే, కళ్యాణ్ తనుజ ఏవి అయితే అంత ఎలివేషన్ రాలేదు. చెప్పారు పుట్టస్వామి అన్నారు, అది చెప్పేశారు, అది తెలిసిందే. పుట్టస్వామి ఎలివేషన్ అట్లాంటివి అయితే బాగున్నాయి, ఓకే నైస్. కానీ ఈ ఎలివేషన్స్ బాగున్నాయి. తర్వాత వాళ్ళ నాన్న పేరు అన్నాడు, ఆమె కాఫీ ఇచ్చారు, కాఫీ తాగింది. అయితే ఓకే, సాంగ్స్ అవన్నీ అంతే నార్మల్ అనుకోండి, అంత ఏం రాలేదు, అంత ఏం బాగలేదు కూడా. నాకు కూడా ఏమంతా నచ్చలేదు. ఓకే సూపర్ అనుకోండి, ఓకే నైస్. కళ్యాణ్ ఎక్కువ ఉండడం నాకైతే నచ్చలేదు. ఈరోజు విన్నర్ కాకపోవడానికి మెయిన్ రీజన్ కూడా కళ్యాణే. తనుజ తోగిన గుంతలో తనుజనే పడ్డదని అనిపించింది నాకు అస్సలు నచ్చలేదు. రియల్ చెప్తున్నా, అదైతే నాకు అస్సలు నచ్చలేదు. తర్వాత తనుజ వీళ్ళు ఓకే హ్యాపీ, జస్ట్ బాగుంది. తర్వాత సుమన్ అన్న వీళ్ళందరూ బాగా వచ్చింది, అందరూ వచ్చారు, అందరూ యాక్ట్ చేసుకుంటూ ఇమ్మో సూపర్ ఉంది అన్నాక. తర్వాత మన డెమాన్ అబ్బాబా, ఇది ఏరియా సూపర్ అనిపించింది, చాలా బాగా అనిపించింది, నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. తను గేమ్స్ ఎట్లా ఆడతాడు ఆ విధంగా కూడా చాలా బాగా మాట్లాడింది. నాకైతే భలే అనిపించింది, నిజంగా చెప్తున్నా, చాలా బాగా అనిపించిండు. నిజంగా గేమ్స్లో అనేది ఎంత బాగా ఒక కామనర్గా వచ్చి నువ్వు ఈరోజు ఎంత బాగుందంటే అంత బాగుంది, నిజంగా సూపర్ అనిపించింది. ఈ సెలబ్రిటీస్ అందరు కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు. ఓకే చేసుకోక డెమాన్ ఏంది, నిజాయితీగా ఉన్నాడు, అది చాలు. అతల్లోలాగా సింపతి కొట్టుకొని అయితే విన్ అయితే లేదు, అది ఒకటి చాలు. సింపతి కొట్టుకొని విన్నర్ కావాలనుకుంటే ఎవరైనా విన్నర్ కావచ్చు. ఓకే, తన తండ్రికి క్యాన్సర్ ఉన్న విషయం తెలిసిందే, దానివల్ల సింపతి కొట్టుకొని ఆయన రావాలనుకుంటే ఎప్పుడో వస్తుండే, కానీ అది అలా జరగలేదు కదా, అది హ్యాపీ. నాకు సో హ్యాపీ, నేను చాలా హ్యాపీ అనిపించింది కళ్యాణ్ డెమాన్ని చూస్తే. తర్వాత రీతుది అవన్నీ బాగా వచ్చినాయి. తర్వాత ఓకే లోపలికి వస్తాడు, ఫోటోలు అవన్నీ చూపిస్తాడు. కళ్యాణ్ ఈయన కూడా ఏమంటారు, అరే నాది కొంచెం వచ్చింది, నాదే వచ్చిందిరా అంటే, నేను ఎత్తుకున్నది కూడా రాలంటే, నువ్వు అంతమంది ఎత్తుకుంటే ఎవరికి వచ్చిందంటే, ఈయన ఏం చేసింది, అంతమందిని వల్గారిటీతోనే చూసిండు, అదే నాకు నచ్చలేదు, నిజంగా చాలా వరస్ట్ అనిపించింది. తర్వాత అన్సీన్ వీడియోల గురించి మన ఇమ్మో వస్తాడు, ఇమ్మో అన్సీన్ వీడియోలో ఇమ్మో వచ్చినాక మా మమ్మ పడుకుందా అంటే, లేదు మా మమ్మ లేచే ఉంది అంటారు. వెనక అది మా అమ్మ అయితే జర్నీ సూపర్ అనే జర్నీ, ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎంత బాగా వచ్చింది. నిజంగా ఇమ్మో జర్నీ మాత్రం హైలైట్ అనుకో, ఒక సూపర్ అంటే సూపర్ ఇమ్మో జర్నీ. ఇంకా ఫోటోలు అన్నీ తీసుకొచ్చి ఎవరెవరు ఏమేమన్నా ఫోటోలు దిగిచ్చారు. కానీ మా తమ్ముళ్ళు జంప్స్ అట్లాంటివి కూడా వీడియోలు వేసింటే కళ్యాణ్ని వీళ్ళిద్దరిది అది లేపేసారు, ఎందుకు లేపేసారో తెలియదు. అది ఒక 20 seconds వేసినా కూడా బాగుండేది కదా, అది అని నాకు అనిపించింది వీళ్ళిద్దరు చేస్తే. తర్వాత ఒక అందరు ఫోటోలు, మా అమ్మది ఒకటి పంపేయండి బిగ్ బాస్ ప్లీజ్ అని అంటాడు. తర్వాత ఫోటోలు అన్నీ చూస్తుంటారు, తనుజ కూడా ఫోటోలు చూస్తుంటుంది, హైలైట్ అనిపించింది. తర్వాత తనుజ తయారవుతుంటుంది, ఇలా అని చెప్తుంటుంది. ఓకే సూపర్ అంటే బాగుంది. తనుజ పోయి ఫోటోలు తీసుకొస్తుంది. నాది కళ్యాణ్ది ఎక్కువ ఉంది, అరే నాది కళ్యాణ్ది ఎక్కువ ఉందని మురిసిపోతుంది ఈవిడ, నాకు అసలు నచ్చలేదు నిజంగా. తనుజ మీ నాన్న మంచిగా
ఎందుకు లేరా బాబాయ్, ఇంకెందుకు ఈ మాట మాట్లాడితే మళ్ళీ ఏదో అగనెస్ట్ అని మాట్లాడతారు. అయినాక తనుజ అయిపోతుంది. అయిపోయిన తర్వాత వీళ్ళది ఇంకా ఇంతసేపు పండుకున్నాడు. పోయి తనుజ వచ్చేసరికి ఇంక ఇద్దరు కూర్చొని తింటారు. అరే కళ్యాణ్, ఏందిరా నువ్వు, ఏంది అంటారు. కళ్యాణ్ అవుతుంది, నీ జర్నీలో మొత్తం మీ అమ్మ నాకు చేసుకున్నవన్నీ ఎందుకున్నాయిరా, నాకు అర్థమవుతుంది. నీకు చేసినవన్నీ చెప్తుంది, ఎందుకున్నాయిరా అర్థంగా ఇది అంటుంది. మీ చిత్రం అనిపిస్తుంది నాకు. అనగా జర్నీ అంతా అనగా ఒకటి చెప్పనా, నేను లేకపోతే నీ జర్నీ లేదు అంట. అబ్బా ఫస్ట్ వీక్ 2 సెకండ్ వీక్ అది అని అంటే నిజం, నేను లేకపోతే నీకు జర్నీ లేదంట. ఆయన తొక్క, ఆయన లేకపోతే ఆయన జర్నీ ఉండదంట. అంత వరస్ట్ అనిపించింది. అరే నేను ఎందుకున్నారా, నాకు మీ అమ్మ ఎందుకుంది, నాకు అస్సలు అర్థమైంది. ఇమాన్యుల్, అరే కళ్యాణ్ ఏం చేస్తున్నావు, ఇంతసేపు నిద్ర వస్తుందని పడుకొని ఇప్పుడు పోయి అలా చేస్తున్నావా అని అంటారు. తర్వాత తను ఫోటోలు చూసుంటారు. అయితే డెమోని హక్ చేసుకున్న వీడియో వచ్చిందని అన్నదేమో. మళ్ళీ తర్వాత డెమోని హక్ చేసుకున్న వీడియో ఏం రాలేదు, అలా ఏం లేదు అన్నట్టు. అంటే ఇతను ఫీల్ అవుతున్నాడు, డెమోని హక్ చేసుకున్నాడు ఫీల్ అవుతున్నాడు, అది ఫీల్ అవుతుంది. నాకు వరస్ట్ అనిపించిందండి, నిజంగా వరస్ట్ అనిపించింది. మీ ఎంతమంది వాళ్ళిద్దరు కూర్చొని నీ వీడియోలో కూడా నా వీడియో వస్తే చూసిన నేను అది అన్నట్టు. నా అసలు పోయినప్పుడు నువ్వు కింద ఏడ్చినప్పుడు అవన్నీ నాకు మంచిగా అనిపించింది. నాకు వచ్చి చెప్పు అని అంటుంది. నాకు నచ్చలేదండి, రియల్ నచ్చలేదు. వీళ్ళిద్దరు బాండింగ్ అయితే నాకు నచ్చలేదు. మీ ఎంతమందికి నచ్చిందో నాకు తెలియదు. చాలామంది ఫ్యాన్ పేజెస్ తోలు పెట్టుకున్నాను, నాకైతే అసలు నచ్చలేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.